Morning children, today second class, first lesson, plants around us. Plants around us. About this lesson will be discussed in the previous classes. లెసన్ గురించి చెప్పేశాను నేను ప్లాంట్స్ అరౌండ్ అస్ అని. ఇంకా ఎవరైనా మీరు ఈ లెసన్ వినకపోతే అంటే కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, రీసెంట్గా యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా బేటా, వాళ్ళు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఋగ్వేద స్కూల్ అని కొడితే మీకు వచ్చేస్తాయి, వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మీరు ఈ లెసన్ వినొచ్చు, సరేనా? ఇంకొకటి కింద సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, మీరు వీడియో చూసేటప్పుడు దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ లెసన్ వినాలి కంపల్సరీ. లెసన్ వినకపోతే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఏమీ అర్థం కాదు, ఓకేనా? యూట్యూబ్లోకి వెళ్ళి వినండి. నా ఓపెన్ పేజ్ నెంబర్ 11 టెక్స్ట్ బుక్ పార్ట్ కంప్లీట్ చేసేద్దాం. ఈరోజు లెసన్ చెప్పాను కదా, బిట్స్ రాద్దాం. పేజ్ నెంబర్ 11 ఓపెన్ చేయండి బేటా. పేజ్ నెంబర్ 11. పేజ్ నెంబర్ 11లో టెస్ట్ యువర్ సెల్ఫ్ అని ఉందన్నమాట. టెస్ట్ యువర్ సెల్ఫ్ అంటే యాక్టివిటీ. సో ఇక్కడ మీరు ఆన్సర్స్ రాయాలి. నేమ్ దిస్ ప్లాంట్. ఈ ప్లాంట్ పేరేంటి? కోకోనట్ ప్లాంట్. రైట్ ఇన్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్లో వీడియో చూస్తూ ఆన్సర్స్ రాసేయాలి బెట్ట. మీరు టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు అన్నీ ఒకేసారి రాయాలంటే కష్టమవుతుంది. సో అందుకే వీడియో చూస్తూ ఒక్కొక్క లెసన్ కంప్లీట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ స్కూల్ ఓపెన్ అయినాక చెక్ చేస్తే అందరివి టెక్స్ట్ బుక్స్ నేను. సెకండ్ వన్, ఇట్స్ ఎ ట్రీ హర్బ్ ఆర్ షెర్బ్. ఇది ట్రీయా హర్బా షెర్బా? ట్రీ కదా, పొడుగ్గా పెద్దగా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది ట్రీ. దిస్ ఈజ్ ఎ ట్రీ. ట్రీ రాయండి. వాట్ ఈజ్ ఇట్ స్టెమ్ లైక్? దాని యొక్క స్టెమ్ గట్టిగా స్ట్రాంగ్గా ఉంది. సో దీ స్టెమ్ ఏమనాలి? ట్రంక్. ఇట్ ఈజ్ ఎ థ్రోనీ ప్లాంట్. ఇది ముళ్ళ చెట్ట? నో. ఈజ్ ఇట్ యూస్ఫుల్ ప్లాంట్? మనకి ఇది యూస్ఫుల్ అయినా అవసరం అవుతుందా? ఇది కోకోనట్ ప్లాంట్ అవసరమేనా? కొబ్బరి బొండలు తాగుతాం కదా మరి. ఎస్. Okay, right answers here. Textbook. Name this plant. Coconut plant. It is a tree or shrub or herb? Tree. What is its stem like? Trunk. It has a thorny plant. Is it thorny plant or mulla chetta? No. It is useful plant? Yes. It manaku upayogakaram. Next. Page number 12. Open page number 12. Write the textbook. A bit. First one, tick the correct options. First one, a rose is a rose plant ఏంటి? ట్రీయా హర్బా షెర్బా? ట్రీ అంటే పెద్దగా పెరగాలి. మరి ట్రీ రోజ్ ప్లాంట్ పెద్ద పెరుగుతుందా? ఇంత కొంచెం పెరిగిన తర్వాత ఆగిపోతుంది. బుషిగా ఉంటుంది, పొదలాగా ఉంటుంది. సో బుషిగా ఉండే ప్లాంట్స్ ఏమనాలి? షెర్బ్స్ అనాలి కదా. సో ఈ రోజ్ ప్లాంట్ అనేది మనకి షెర్బ్. సో షెర్బ్ ఎక్కడ ఉంది బెటా? సిలో ఉంది. ఏముంది సిలో? SHRUB షెర్బ్. Write the tick mark 2 in the box. ఈ బాక్స్లో టిక్ మార్క్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్, ప్లాంట్స్ దట్ కెనాట్ స్టాండ్ దేర్ ఓన్ కార్కోల్. ఏ ప్లాంట్స్ వాటికి స్టాండ్ అంటే నిల్చోవు, వాటి ఓన్గా నిల్చోవు. ఇప్పుడు మనము మ్యాంగో ట్రీ కానీ వేప చెట్టు కానీ ఇవన్నీ చూస్తే అది స్ట్రైట్గా పెరుగుతుంది, దానికి ఎవరి సహాయం అవసరం లేదు. కానీ మన ఇంటి ముందు దొండకాయ చెట్టు, చిక్కుడుకాయ చెట్టు, ఆనపకాయ చెట్టు ఇవన్నీ కూడా ఎట్లా పెరుగుతాయి? మీ ఇంట్లో చూస్తే మీ మమ్మీ లేదా డాడీ వాటికి ఒక గోడ సపోర్ట్ కానీ ఒక స్టిక్ సపోర్ట్ కానీ ఇస్తుంది కదా. సో అట్లాంటి చెట్లను ఏమనాలి? క్లైంబర్స్. అవి గోడకి క్లైంబ్ అయితే పెరుగుతూ ఉంటాయి కదా, క్లైంబర్స్ అనాలి. బి. క్లైంబర్ ఎక్కడుంది? బిలో ఉంది. Write the tick mark. Which of these can live for 100 of years? ఏది ఎక్కువ కాలం బ్రతుకుతుంది? ఇందులో రోజ్ బ్రతకదు. బనియన్ ట్రీ కాబట్టి అది చాలా రోజులు బ్రతుకుతుంది. ఎక్కడుంది బనియన్? బిలో ఉంది. Write the tick mark to baniyan. Which of the following lives for few months only? ఏది కొన్ని రోజులు మాత్రమే బతుకుతుంది? నీమ్ ట్రీ అంటే వేప చెట్టు చాలా రోజులు బ్రతుకుతుంది. బనియన్ ట్రీ చాలా రోజులు బ్రతుకుతుంది. మిగిలింది ఏంటి? మింట్, పుదీనా. పుదీనా కొన్ని రోజులు మాత్రమే బతుకుతుంది. మీ మమ్మీ వాళ్ళని అడగండి కావాలంటే. రైట్ ఓవర్. నెక్స్ట్ గో ఫర్ బీ బిట్. SR నో రాయాలి. SR నో బాక్సెస్లో. ఫస్ట్ వన్, ట్రీస్ డు నాట్ నీడ్ ఎనీ సపోర్ట్. ట్రీస్ చెట్లకి పెరగడానికి ఎలాంటి సపోర్ట్ అవసరం లేదంట. వేటికి? ట్రీస్కి.
సపోర్ట్ వేటికి అవసరం, క్లైంబర్స్కి మాత్రమే అవసరం, కానీ ఇక్కడ ట్రీస్కి అని చెప్పిండు. ట్రీస్ డూ నాట్ నీడ్ ఎనీ సపోర్ట్, వాటికి ఏం అవసరం లేదు కదా సపోర్ట్ పెరగడానికి. ఇప్పుడు వేప చెట్టు ఉంది బేటా, వేప చెట్టుకి ఏమైనా సపోర్ట్ కావాలా, స్టిక్ కానీ వాల్ కానీ పెరగడానికి లేదు కదా. సో ఇక్కడ రైట్ ఇచ్చారు కదా, ఎస్. ఫస్ట్ బాక్స్లో ఏం రాయాలి, ఎస్ రాయాలి. సెకండ్ వన్, షేప్స్ ఆర్ బిగ్గర్ దెన్ ట్రీస్. షేప్స్ ఆర్ బిగ్గర్ దెన్ ట్రీస్. షేప్స్ అంటే ఏంటి, రోజ్ ప్లాంట్, హెన్నా ప్లాంట్, హైబిస్కస్ ప్లాంట్, మందార చెట్టు, వీటిని షేప్స్ అంటారు. ట్రీస్ అంటే ఏంటి, వేప చెట్టు, నీమ్ ట్రీ, కోకోనట్ ట్రీ, వీటిని ట్రీస్ అంటారు. సో ఏవి పెద్దగా ఉంటాయి, కోకోనట్ ట్రీ అవే కదా పెద్దగా ఉండేది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, షేప్స్ పెద్దగా ఉంటాయని ఇచ్చారు. ఇప్పుడు మందార చెట్టు చూస్తే వేప చెట్టు కంటే పెద్దగా ఉంటుందా, ఉండదు, కానీ ఇక్కడ అదే పెద్దగా ఉంటుందని ఇచ్చారు, కాబట్టి ఇది రాంగ్, నో. హర్బ్స్ లీవ్ ఫర్ మెనీ ఇయర్స్. అంటే హర్బ్స్ అంటే ఏంటి, పుదీనా, టొమాటో, ఇవి హర్బ్స్ కిందికి వస్తాయి అన్నమాట. ఇవి ఎక్కువ రోజులు బ్రతుకుతాయి అని చెప్తున్నారు. సో ఇది రాంగ్, నో. ద పంప్కిన్ ఈజ్ ఏ క్లైంబర్. పంప్కిన్ ఏమైనా క్లైంబరా అంటే, దానికి పంప్కిన్ అంటే ఏంది, ఇగో ఇక్కడ ఉంటుంది చూడండి మీరు, పంప్కిన్ గుమ్మడికాయ. పంప్కిన్ అంటే ఏంది బెటా, గుమ్మడికాయ. ఇది క్లైంబరా, దీనిలాగా పెరుగుతుందా, ఇట్లా పెరిగితే స్టిక్ సహాయంతో పెరిగితే దీన్ని క్లైంబర్ అనాలి, కానీ ఇది గ్రౌండ్ పైన పెరుగుతుంది, దీన్ని ఏమనాలి, క్రీపర్ అనాలి, కానీ ఇక్కడ ఏమంటారని చెప్తున్నారు, క్లైంబర్ అంటారని చెప్తున్నారు. సో ఇది నో, ఎస్, నో, నో, నో. ఓకే, నెక్స్ట్ గో ఫర్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. CBIT. CBIT question and answers. First one, what are trees? Big and right answer. What are trees? Trees అంటే ఏంటి, బిగ్ పెద్దగా స్ట్రాంగ్గా ఉండే ప్లాంట్స్ని ట్రీస్ అంటారు. బిగ్ ఆన్సర్స్ రాస్తున్నా రాయండి. బిగ్ అండ్ స్ట్రాంగ్ plants are called trees. Big and strong plants are called trees. First answer, what are trees? Big and strong plants are called trees. Second answer, what are herbs? What are herbs? Very small plants. వర్క్ బుక్లో మీరు వేరే ఉంటుంది, వెరీ స్మాల్ ప్లాంట్స్ ఆర్ కాల్, మీకు ఈజీగా చదవడానికి రావడానికి చిన్నగా చేసి వేస్తున్నాను ఆన్సర్, హర్బ్స్. వర్క్ బుక్లో వేరే విధంగా ఉంటాయి బెటా, సో మీరు టెక్స్ట్ బుక్కే చదవాలి. టెక్స్ట్ బుక్ చదవాలంటే టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయాలి. టెక్స్ట్ బుక్లో ఏ విధంగా నేను ఆన్సర్ రాయిస్తానో మీరు అదే ఆన్సర్ నేర్చుకోవాలి. వాట్ ఆర్ షేప్స్? వాట్ ఆర్ షేప్స్? Shapes are smaller than trees. Shapes are smaller than trees. Shapes అనేటి ఏంటివి, ట్రీస్ కంటే కూడా చిన్నగా ఉంటాయి. Smaller than trees. They have many branches. They have many branches. Enough answer. What are shapes? Shapes అంటే ఏంటి, షేప్స్ ఆర్ స్మాలర్ దెన్ ట్రీస్. షేప్స్ అనేవి ట్రీస్ కంటే చాలా చిన్నగా ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. దే హ్యావ్ మెనీ బ్రాంచెస్, వాటికి చాలా కొమ్మలు, బ్రాంచెస్ కూడా ఉంటాయి. వాట్ ఆర్ క్రీపర్స్? వాట్ ఆర్ క్రీపర్స్? Some plants are very weak, they cannot some plants cannot climb up, cannot climb up.
కొన్ని ప్లాంట్స్ పైకి ఏంటి వెళ్ళలేవు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సపోర్ట్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సపోర్ట్ we call them creepers. So what are creepers? Some plants cannot climb up with the support. కొన్ని మొక్కలు సపోర్ట్ ఇచ్చినా కూడా వాటికి స్టిక్ కానీ ఏదైనా సపోర్ట్ ఇచ్చినా కూడా పైకి పెరగవు, అవి గ్రౌండ్ పైనే పెరుగుతూ ఉంటాయి, వాటిని క్రీపర్స్ అంటాం. నెక్స్ట్, what is the lifespan of a pea plant? A pea plant can live, a pea plant అంటే హర్బ్ కదా, అది ఎన్ని రోజులు బ్రతుకుతుంది? కొన్ని రోజులు మాత్రమే. A pea plant lives for a few months only. కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతుంది. ఓకేనా? ఇది టెక్స్ట్ బుక్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ట్రీస్? బిగ్ అండ్ స్ట్రాంగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. ట్రీస్ అంటే ఏంటి? పెద్ద స్ట్రాంగ్గా ఉండే మొక్కల్ని చెట్లు అంటారు. ట్రీస్ అంటే చెట్లు. వాట్ ఆర్ హర్బ్స్? వెరీ స్మాల్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ హర్బ్స్. వాట్ ఆర్ షెప్స్? షెప్స్ ఆర్ స్మాలర్ దెన్ ట్రీస్, దే హ్యావ్ మెనీ బ్రాంచెస్. షెప్స్ అనేవి ట్రీస్ కంటే చిన్నగా ఉంటాయి, వాటికి చాలా బ్రాంచెస్ ఉంటాయి. వాట్ ఆర్ క్రీపర్స్? సమ్ ప్లాంట్స్ కెనాట్ క్లైంబ్ విత్ ద సపోర్ట్, వి కాల్ దెమ్ క్రీపర్స్. క్రీపర్స్ అంటే ఏంటి? కొన్ని చెట్లు మనం సపోర్ట్ ఇచ్చినా కూడా పైకి పెరగదు, సో వాటిని క్రీపర్స్ అంటారు. వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఏ పీ ప్లాంట్? ఏ పీ ప్లాంట్ లీవ్ ఫర్ ఫ్యూ మంత్స్ ఓన్లీ. ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్ ABC బిట్స్ ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఈరోజు హోంవర్క్ ఏంటంటే యాక్టివిటీ బిట్ ఇచ్చిన కదా, నేమ్ దిస్ ప్లాంట్. ఏంటి? కోకోనట్ ప్లాంట్. ఇట్ ఈస్ ఎ ట్రీ, హర్బ్ ఆర్ షెప్? ఇట్ ఈస్ ఎ ట్రీ. ఇట్ ఈస్ స్టెమ్ లైక్ ట్రంక్. ఇట్ ఈస్ ఎ థ్రోనీ ప్లాంట్. నో, ఇట్ ఈస్ ఎ యూస్ఫుల్ ప్లాంట్. ఎస్. ఈ బిట్ నేర్చుకోవాలి, హోంవర్క్లో 2 times రాయాలి.